మనం ఎన్నో సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ ఛానల్స్లో సర్జికల్ ప్రాసెస్లో చాలామంది డెత్ రేటింగ్ కూడా ఎక్కువగా ఉంది ఈ వెయిట్ లాస్ సర్జరీస్లో అనేది కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ ఈ రోజు నాతో పాటు ఆల్మోస్ట్ 7,500 to 8,000 వెయిట్ లాస్ సర్జరీస్ చేసిన సీనియర్ మోస్ట్ డాక్టర్ కేశవ రెడ్డి సార్ ఉన్నారు. సో లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. సో క్లినిక్ స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేసేసారు. సో లండన్లో ఉన్న టెక్నాలజీ అంతా హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. అబ్సల్యూట్లీ. ఇదంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ ద మైండ్ కదా. మీ టైంలో మనుషులంతా ఎంత స్ట్రాంగ్గా ఉండే, స్టిల్ ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పటి పర్సన్స్ ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్నెస్ తగ్గింది. ఇప్పుడున్న జనరేషన్కి అసలు స్ట్రాంగ్నెస్సే లేదు. ఫస్ట్ ఇస్ ద ఫుడ్. ట్రెడిషనల్ ఫుడ్స్ ఇన్ ఇండియా వెరీ గుడ్. ఫస్ట్ నెంబర్ 1 మిస్ అయిపోయింది. ఇప్పుడు అంతా చాక్లెట్ బిస్కెట్స్ క్రిస్ప్స్. అప్పట్లో రైస్ ఉండేది కదా, ఇప్పుడు కూడా మరి రైస్ ఉంది. రైస్లో చేంజెస్ కూడా ఉన్నాయా? ఎవడైతే నేను డిప్రెస్డ్ అంటాడు. ఎందుకు ఏం డిప్రెస్డ్ అంటే తిండి ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంకేం నీకు కావాలంటే ఎక్కడో ఉండే వాటిని వాడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అంబానీ మాదిరి ఉంటాను, నేనెట్ అంబానీ మాదిరి ఉంటాను. నిజంగానే ఆల్కహాల్ అనేది ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగినంత మాత్రాన ఆర్గాన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా నిజంగా ఉంటుందా? నిజంగా వైన్ తాగితే బ్యూటీ ఉంటుందా? మీరు అంతా ఇప్పుడు చెప్పిందంతా వాట్సాప్ యూనివర్సిటీనే. దాంట్లో ఎవరికి బ్యాకింగ్ లేదు. నువ్వు వాట్సాప్లో ఏమైనా పెట్టచ్చు. ఆల్కహాల్ స్మాల్ అమౌంట్స్ ఇస్ ఫైన్. ఈ మెజర్స్ తర్వాత, ఈ ఫిగర్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేసేదే ఒబేసిటీ అంటారు. అంటే ఒబేసిటీ అనేది కూడా అంత డేంజరా? అంతే ఆ డేంజర్. ఎందుకంటే ఈ పొట్టది ఏం చేస్తుంది? సార్ ఇప్పుడు నేను వెయిట్ హెవీనా ఒబేసిటీ? నేను ఒకటే క్వశ్చన్, ఫ్యాట్ సో వాట్? సో ఇంత లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మనం అంతా వెల్దీగా ఉంటాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా నవే డేస్లో ఒక పెద్ద ట్రెండ్, ఒక చాలా ఫ్యాషన్ అయిపోయిందండి వెయిట్ లాస్లో. అరే మనం వెయిట్ లాస్ ఎలా అయిపోవచ్చు? చాలామంది న్యూట్రిషన్ కాకుండానే న్యూట్రిషన్ అంటారు, న్యూట్రిషన్ కోర్సెస్ అంటారు, జస్ట్ 3 months అంటారు, జస్ట్ 1 month అంటారు, సర్జికల్ అంటారు, నాన్ సర్జికల్ ప్రాసెస్ అంటారు. ఏదైనా సరే మేము చెప్పింది మీరు చేస్తే చాలు, వితిన్ మంత్లో మినిమం 5 to 6 kgs చాలా హెల్దీ వెయిట్లో తగ్గిపోతూ ఉంటారంటారు. కానీ నిజమైన వెయిట్ లాస్ ఏంటి? దానికి ఎంత సీనియారిటీ ఉండాలి? అసలు వెయిట్ లాస్లో సర్జికల్ ప్రాసెస్ ఏంటి, నాన్ సర్జికల్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలాంటి పర్సన్స్కి వెయిట్ లాస్ సర్జరీ అనేది యూజ్ అవుతుంది, నార్మల్ ఎలాంటి పర్సన్స్కి నాన్ సర్జికల్ ప్రాసెస్లో కూడా వెయిట్ లాస్ చేయొచ్చు, అసలు వెయిట్ ఎందుకు గెయిన్ అవుతున్నారు మెన్ కానీ ఉమెన్ కానీ. సో ఇలాంటివి చాలామందికి డౌట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ముఖ్యంగా నాకు కూడా నా వెయిట్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో చాలామందిని మనం కన్సల్ట్ చేస్తూ ఉంటాం. 1 month అనుకుంటాం, 2 months అనుకుంటాం, 3 months అనుకుంటాం, అస్సలు సక్సెసే కాదు. మళ్ళీ వెయిట్ లాస్ అయినా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. అది ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది? మన వల్ల, లేకపోతే డాక్టర్స్ చెప్పే దాంట్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మనం పాటించట్లేదా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది మన మైండ్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. బట్ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మనం ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సీనియారిటీ ఉన్న పర్సన్ దగ్గర తెలుసుకోవాలి. అంత ఈజీ కాదు వెయిట్ లాస్ సర్జికల్ ప్రాసెస్ అనేది. దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఎన్నో సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ ఛానల్స్లో సర్జికల్ ప్రాసెస్లో చాలామంది డెత్ రేటింగ్ కూడా ఎక్కువగా ఉంది ఈ వెయిట్ లాస్ సర్జరీస్లో అనేది కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ అందుకే చాలా సీనియారిటీ ఉండాలి, చాలా ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలంట. బట్ ఈరోజు నాతో పాటు ఆల్మోస్ట్ 7,500 to 8,000 వెయిట్ లాస్ సర్జరీస్ చేసిన సీనియర్ మోస్ట్ డాక్టర్ కేశవ రెడ్డి సార్ ఉన్నారు. మరి సార్తో మాట్లాడి సార్ గురించి కూడా తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే. అండ్ వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారా? ఎస్ సార్, మిమ్మల్ని చూస్తుంటే మాకు తెలిసిపోతుంది. సార్ ఆల్మోస్ట్ 45 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ డాక్టర్ అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటుంది సార్ మీ హ్యాండ్స్లో కదా? వెయిట్ లాస్ కానీ, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ని కానీ ఎలా ట్రీట్ చేశారో ఒక్కసారి మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మాకు తెలుసుకోవాలని ఉంది. సో లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. సో క్లినిక్ స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేసేసారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6th June. 6th June on the Friday. Oh my God. This month.
అయితే మేము అడుగు పెట్టాలైతే. కంగ్రాచులేషన్స్ సార్. సో లండన్లో ఉన్న టెక్నాలజీ అంతా హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. అబ్సల్యూట్లీ. ఇదంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆన్ ద మైండే కదా. ఎస్ అన్నిటికన్నా ప్రాపర్ కన్సల్టెంట్, ప్రాపర్ సీనియర్ డాక్టర్ ఉండాలి. సో అమ్మయ్య మా ముందున్నారు ఇప్పుడు. సార్ చెప్పండి ఒక ఫ్యూ వర్డ్స్ మీ గురించి. అంటే యాక్చువల్గా నేను ట్రైన్ ఇన్ తిరుపతి ఇన్ మై మెడిసిన్. తిరుపతి లాంగ్ టైమ్ అగో. ఓకే. మీరు పుట్టిండరు. సార్ బాట్ ఆఫ్ బోర్న్ అంతా మళ్ళీ దెన్ ఇక్కడ ఇండియాలోనే కదా. ఇండియాలోనే పుట్టారు. ఎక్కడ సార్? ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటారు, రాజంపేట. ఓకే ఓకే. సో కడప. సో మెడిసిన్ అంతా కూడా తిరుపతిలో చేశారు. ఓకే. తర్వాత 3 years సర్జికల్ ట్రైనింగ్ చెన్నైలో చేశాను. చెన్నైలో. అక్కడి నుంచి ఇంగ్లాండ్కి పోయాను 1980. ఓకే. అప్పటి నుంచి ఇంతవరకు లండన్. therefore 45 years. సార్ కంట్రీ నేమ్స్ కూడా మారిపోయాయి కదా. మారిపోయాయి, చాలా చేంజ్ అయింది. ఎలా ఉంది సార్? అంటే మీరు లైవ్లో ఇన్ని ఇయర్స్ అక్కడ ఉండిపోయారు, ఎందుకు సార్ ఇండియా రావాలనిపించలేదా? ఎందుకు రాలేదు, అనిపిస్తూనే ఉండింది. అంటే మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు మీరు మరి ఇండియాలో పెట్టలేదంటే అంటే పెట్టాను. ఒక 2 years ఇక్కడ మెడిసిటీలో సర్జికల్ డిపార్ట్మెంట్ నేనే స్టార్ట్ చేశాను అలాంగ్ విత్ డాక్టర్ మాధవ్ అని, వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ అండ్ వెరీ బ్రిలియంట్ మ్యాన్. మేము ఇద్దరు చేసినాం. మళ్ళీ దెన్ హీ కంటిన్యూడ్ ఆన్. నేను మళ్ళీ ఇంగ్లాండ్ పోవాల్సి వచ్చింది. అంటే 2 years ఐ హ్యావ్ టు బి హియర్ అనేది, అండ్ ఆల్సో సర్వ్ మై పేరెంట్స్ అట్ దట్ టైమ్. దట్ కుడ్ బి మై కర్మ. తర్వాత బ్యాక్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయినాను. ఇంగ్లాండ్ వెళ్ళిపోయినా ఇంకా న్యూ ఛాలెంజెస్ వచ్చినాయి. ఇనీషియల్లీ ల్యాప్రోస్కోపీకి వచ్చింది ఛాలెంజెస్, మళ్ళీ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీ, ఒబిసిటీ సర్జరీ ఆర్ మెటబాలిక్ సర్జరీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అది వచ్చినాక దానికి ఎట్లా చేయాలనేది, దాంతో ఐ హ్యావ్ టు స్టార్ట్ అఫ్రెష్. ఎవరు లేరు, మనమే నేర్చుకోవాలి. బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ ఇన్ ద సర్జరీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. గట్ సర్జరీ నార్మల్, నాది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జరీ కాబట్టి దాన్ని దీంట్లో అప్లై చేసేది అంతే. ల్యాప్రోస్కోపీ చేస్తాను, ఎసోఫేజెక్టమీ, గ్యాస్ట్రెక్టమీ, కోలెక్టమీస్. Therefore, I transfer the same technology to bariatric surgery. Of course, I have to polish off my experience with other super surgeons. Appudu kalamlo, I'm speaking about the early or late 90s. Ekkada America, Europe, they were a bit ahead of us. నాదేమనుకున్నాను, ఐ వాంట్ టు మేక్ ది ఇంగ్లాండ్ అప్పుడు ఫస్ట్. ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిని టాప్ చేయాలి నాకు ఆ మైండ్లో. రేపు యూకేలో మేము వెనుకబడి ఉన్నాం, వెరీ కన్జర్వేటివ్ సొసైటీ. ఏది చెప్పినా ల్యాప్రోస్కోపీ స్టార్ట్ చేసాడు, నో డోంట్ డూ స్మాల్ ఇన్సెస్, బిగ్ సర్జన్, బిగ్ కట్. ఓకే. Then they all got converted. Once they have seen the results, there's no point in trying to convert people. Big surgery. Just your practice and you show it through example. That's what I did all along. That was bariatric surgery. చూస్తూ ఉన్నాం, ఓపెన్ సర్జరీ చేస్తున్నారు, బిగ్ కట్స్ చేస్తే రికవరీ లాంగ్. పల్మరీ ఎంబలిజమ్స్ వీళ్ళందరికీ చచ్చిపోతారు కదా, బెడ్లోనే పనుకొని ఉండాలి చాలా రోజులు. అట్లా లాట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. అనస్థీషియా కూడా అప్పుడంతా ఎదగలేదు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ చాలా మారిపోయింది. Therefore, what we have to do now is ఏం చేయాలనేసి అప్పుడు ల్యాప్రోస్కోపీ సర్జరీ. అండ్ రాయల్ లండన్ హాస్పిటల్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీచింగ్ హాస్పిటల్స్ in England it's or UK, you can say England, Scotland, Wales and Ireland. And also the most అదే టీచింగ్ హాస్పిటల్. దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద సర్జన్స్ అంతా ఉన్నారు. Therefore, అప్పుడు we didn't have the bariatric surgery అనేది చేసేవాళ్ళు లేరు. We had the obesity clinics but no laparoscopically doing this surgery. కాబట్టి అంటే కీ హోల్ సర్జరీ. అడ్వాంటేజ్ ఏమంటే రికవరీ ఈజ్ విత్ ఇన్ 24 hours. దే కుడ్ గో హోమ్. ఇది బెటరా, లేకుంటే 10 రోజులు హాస్పిటల్లో పనుకొని మళ్ళీ కాంప్లికేషన్స్ మళ్ళీ ఉండి కొందరు ఇంటికి గడపోరు. 24 hours ఇంటికి వెళ్ళిపోవడం. 1 weekలో నార్మల్. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నారు ఆపరేషన్ ముందు అదే విధంగా చేయొచ్చు. దెన్ దే కెన్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్. ఓకే. బై end of 2 weeks
దే కెన్ డూ ఫుల్ జిమ్ అండ్ ఆల్సో గో ఫర్ స్విమ్మింగ్. అంత రికవరీ క్విక్. అది ఇవన్నీ ఐ ఆల్వేస్ టెల్ ద పేషెంట్స్, నాట్ దట్ యూ కుడ్ డూ, యూ షుడ్ డూ. చేయగలుగుతారు కానీ చెయ్యాలా. చేయకపోతే ఏమవుతుందంటే మసిల్ మాస్. వెన్ యూ లూజ్ వెయిట్ సడన్లీ దే లూజ్ అబౌట్ 10 kilos to 12 kilos in two weeks. Therefore, as they're losing weight, they have to do a lot of physical activity. They have to develop the core muscles. అంటాం కదా, ఇది మసిల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్, పుషప్స్, సిటప్స్, ఇవన్నీ చేయాలి. ఇవి చేయకపోతే వాళ్ళు ఏమవుతారు? అట్లా చెప్తే పేషెంట్స్ని ఫాలో అప్ చేశాను. ఏంది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, హౌ దే కమ్ అప్, ఆ ఫాలో అప్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ జర్నీని అంతా చూస్తాం. ఇనీషియల్గా 4-5 days కూడా పెట్టుకున్నాము. ఐసీయూలో 2 patients పెట్టాము. కానీ పేషెంట్స్ వద్దన్నారు, మేము బొమ్మ అడిగినారు. Therefore, what the patient says, everybody has to listen. Therefore, patients are the dictators, not the doctors. స్లోగా కన్వర్ట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఏమన్నా మామూలు వాడము, హెర్నియాను లేకుంటే గాల్ బ్లాడర్ చేసినట్టు వాళ్ళు వార్డులో పోతారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఎవ్రీ వార్డ్ ఈజ్ లైక్ ఎన్ ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఏమంటే అందరికీ తెలుసు ఏం చేయాలని. 2 hours లేయాలా, వాక్ చేయాలా, మళ్ళీ వచ్చి కూర్చోవాలా, ఫ్లూయిడ్స్ తాగాల. తాకపోతే కేశవ్ మన్నూరు ఉన్నాడు, కొట్టేస్తాడు మిమ్మల్ని అందరినీ, తిడతాడు మిమ్మల్ని అందరినీ అంటేనే వాళ్ళు చేసేస్తారు. భయం ఉండాలా కొంచెం. అలా అక్కడ అందరికీ సుసు పోయించారు మీరు, పోపించేసేది. లేకపోతే ఎండ్రు కదా మనుషులకి కొంచెం భయం ఉండాలి. ఎవరైనా అంతే, పిల్లలు కాదు పెద్దలు కాదు అంతే. అది ప్రాణభయం ఉంటే వాడు చేస్తాడు, నీకు ప్రాణభయం చూపించేస్తాడు. నువ్వు చేయకపోతే నీకు డీవీటీ పల్మనరీ అంబులెన్స్ వస్తావంట, లేకుంటే న్యూమోనియా వస్తుందంట. నీకేం చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా వచ్చి వస్తావు, నీ ఇష్టం. నువ్వు చావాలనుకుంటే నీ ఇష్టం. అమ్మమ్మ వద్దుదండి. మళ్ళీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అప్ అండ్ డౌన్ ద స్టేర్స్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రమల్గేట్ ఇట్. వాడు ఎవరికో చెప్పేసి పోయేది కాదు, అందరికీ తెలిసిపోవాలా. హోల్ టీమ్ హ్యాస్ టు నో. ఇది టీమ్ ఎఫర్ట్. ఆ టీమ్ ఎఫర్ట్లో నువ్వు కీ, బట్ ద కీ పర్సన్ ఈజ్ నాట్ గుడ్, ఫినిష్. ఇప్పుడు నేషనల్ లీడర్గా ఉండేవాడు సరిగ్గా లేకపోతే నువ్వు ఏం చేస్తావు? కరెక్ట్. వాడు సరిగ్గా ఉంటే అందరూ మారుతారు కొంతవరకన్నా. వాడి మెయిన్ కీ మీరు, మెయిన్ కీ, రిమైనింగ్ అన్ని స్మాల్ కీస్. వాట్ ఎవర్ కీస్ ఐ కన్సిడర్ దెమ్ ఈక్వల్ టు మీ ఎనీవే. లేదు సార్, పెద్ద కీ ఓపెన్ చేస్తేనే రిమైనింగ్ సర్వర్ కీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఉండొచ్చు, బట్ ఐ డోంట్ ట్రీట్ దెమ్ లైక్ దట్. బట్ అందరికీ గౌరవం ఉంది, భయం ఉంది కాదు, గౌరవం ఉండదు. తప్పు చేస్తే మాత్రం పడిపోతుంది వీళ్ళకి, అందరికీ తెలుసు. కాబట్టి నో బడీ. ఏ సార్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్ ఓ చాలా రఫ్గా ఉంది. సార్ చాలామందికి అంటే మనం హైదరాబాద్ అనే కాదు, ఆల్మోస్ట్ ఎక్కడ డిజిటల్లో చూసినా అప్పట్లో మనకి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలీదు, ఫేస్బుక్ ఏంటో తెలీదు, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలీదు. ఇప్పుడు చిన్న బేబీ, బోర్న్ బేబీ అప్పటి నుంచి దానికి మ్యూజిక్, బొమ్మలు, టాయ్స్, వీడియోస్ అన్నీ కూడా తెలిసిపోతుంది. అంటే జస్ట్ 15 days 1 month బేబీస్ అప్పటి నుంచే. సో జనరేషన్ అంత ఫాస్ట్గా డెవలప్ అయింది. అలానే జనరేషన్ ఎంత డెవలప్ అయిందో పర్సన్స్ కూడా, బాడీస్ కూడా అంతే డెవలప్ అవుతున్నాయి కదా సార్? మీ టైంలో మనుషులంతా ఎంత స్ట్రాంగ్గా ఉండే, స్టిల్ ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పట్లో అప్పటి పర్సన్స్ ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్నెస్ తగ్గింది. ఆ తర్వాత జనరేషన్కి ఇంకా లిటిల్ బిట్ స్ట్రాంగ్. ఇప్పుడున్న జనరేషన్కి అసలు స్ట్రాంగ్నెస్సే లేదు. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా, ఒకటి కాదు కదా, ఇక్కడే కాదు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఇస్ ద ఫుడ్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఆ ఫుడ్స్ అంతా వచ్చే తలికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. ట్రెడిషనల్ ఫుడ్స్ ఇన్ ఇండియా వర్ వెరీ గుడ్. ఫస్ట్ నెంబర్ 1 ఆర్ మిస్ అయిపోయినారు. ఇప్పుడు అంతా చాక్లెట్, బిస్కెట్స్, క్రిస్ప్స్ వీటితో పోతారు. ఐస్ క్రీమ్స్, మైదానే కాదు, మైదా ఏమి, రైస్ ఏమి, రైస్ సార్. ఒకప్పుడు అన్ని రైస్ తినే, అప్పట్లో రైస్ ఉండేది కదా, ఇప్పుడు కూడా మరి రైస్ ఉంది. రైస్లో చేంజెస్ కూడా ఉన్నాయా? రైస్లో ఎంతో చేంజ్ ఉంది. అప్పుడు
లాంగ్ గ్రెయిన్ అంటే ఇప్పుడు లాంగ్ గ్రెయిన్ అంటాను. లాంగ్ గ్రెయిన్ ఇస్ అమెరికన్ వన్. మనది వచ్చి వెరీ ఫైన్ ఉండేది. దే నీడెడ్ 6 months or so for growing. Now they need 2 to 3 months. Fertilizers ఇవన్నీ యాడ్ చేస్తారు. Therefore the second factor is the fertilizers and the pesticides. They all cause obesity because they interfere with the metabolism. కాబట్టి డయాబెటిక్ గడ్ అవుతున్నారు. ఇంకా థర్డ్, మనం ఎంత తింటామని మనకే తెలియదు. అర్థమైందా? ఎందుకు మీరు చెప్పినారు ఇప్పుడు డిజిటల్ అని, అవి చూస్తూ ఉంటే ఏం తింటాడు వాడు, నోట్లో ఏం పెట్టుకుంటాడు వాడికే తెలియదు. అది పిజ్జానా లేకపోతే రాళ్ళా రప్పలా ఎవరికి తెలియదు. ఆ మాదిరి సిచ్యుయేషన్కి వచ్చేసాం మనం. ఓకే. Therefore you need to understand what it is. Of course the pollution around you, stress. ఏదైతే స్ట్రెస్, ఎవడైతే నేను డిప్రెస్డ్ అంటాడు. ఎందుకంటే ఏం డిప్రెస్డ్ అంటే తిండి ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంకేం నీకు కావాలంటే వాడికి ఏదో ఎక్కడో ఉండే వాటిని వాడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అంబానీ మాదిరి అంటే నేనెట్ట అంబానీ మాదిరి అవుతాను? అతను కష్టపడేది మనమే కష్టపడతాను. ఫస్ట్ అతనికి ఎంత నిద్ర లేదో మనకు తెలీదు. ఇంకోటి నిద్ర ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు స్లీప్, సౌండ్ స్లీప్ ఫర్ 6 to 8 hours, ఏం పట్టించుకోకుండా. అది చేయగలిగితే మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సూపర్. ధ్యానము, మెడిటేషన్, ఫిలసాఫికల్ థాట్ ఉండాలి. ఇప్పుడు నేను 48 years మెడిటేషన్లో ఉన్నాను. అప్పటి నుంచి శ్రీరామచంద్ర రాజయోగిలో ఉన్నాను. అప్పటి నుంచి అట్లే కంటిన్యూ చేస్తాను. దట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, సంథింగ్ టు హోల్డ్ ఆన్. సపోర్ట్ లేదు కదా ఇప్పుడు. ఇంట్లో సపోర్ట్ లేదు. పోనీ దేవుడు అంటే గుడి అని కాదు. దేవుడు అంటే యూనివర్స్. యూ హ్యావ్ ద నేచర్, ద స్పేస్. ఆ స్పేస్ దేని మీద నమ్మకం లేకపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎంత స్పెక్. ఏది యువర్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్పెక్ కదా హోల్ వరల్డ్లో. అది తెలియదు. ఇవన్నీ తెలుసుకొని రిఫ్లెక్ట్ అపాన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ యూ? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తే ఫ్యాక్టర్స్. అది యాంటీబయాటిక్స్, ఇంకా వచ్చి ఆల్కహాల్. మర్చిపోయినారా? కాబట్టి ఇంక వాడికి డయాబెటీస్ రాదా? అండ్ ద ఫిజికల్ యాక్టివిటీ జీరో. ముందంతా ఎక్కడికి పోవాలని నడిచిపోతూ ఉంటాం. ఇప్పుడు నడిచిపోలేవులే. రోడ్లు ఏమైనా ఉంటాయి కదా, వాడు వచ్చి సుష్టుగా కొట్టేసిపోతాడు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ గాన్ బెడ్. ఎస్ సార్. చాలామంది అంటే కొన్ని వీడియోస్లో రీసెంట్ టైమ్స్లో చూశాను, వైన్ అంట డైలీ తాగొచ్చంట, గుడ్ ఫర్ హెల్త్ అంట, గుడ్ ఫర్ బ్యూటీ అంట. కొంతమంది అంటారు అరే బాడీలో ఇంత కొంచెం ఆల్కహాల్ అయినా పడాలి, బికాజ్ అది లిక్విడ్ కదా, మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అది సుస్సులో పోతుంది. సో అది ఎక్కువ ఇది అవ్వదు, సో ఆర్గన్స్ ఏవి ప్రాబ్లం అవ్వదు. అరే నేను వీక్లీ వన్సే కదా తీసుకుంటున్నాను, వీక్లీ ట్వైసే కదా నేను తీసుకుంటుంది, ఆఫే కదా, లేదంటే బియర్సే కదా. మళ్ళీ సోషల్ మీడియా, అరే బీర్ తాగండి సో మీకున్న లోపల డిసీజెస్ పోగొట్టుకోండి, అరే కళ్ళు తాగండి బాడీ లోపల ఉన్న స్టోన్స్ను పోగొట్టుకోండి, సో ఇలా చేస్తుంది అని అంటారు సార్. అంటే మీకున్న సీనియారిటీ ప్రకారంగా నిజంగానే ఆల్కహాల్ అనేది ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగినంత మాత్రాన ఆర్గాన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా నిజంగా ఉంటుందా? నిజంగా వైన్ తాగితే బ్యూటీ ఉంటుందా? మీరు అంతా ఇప్పుడు చెప్పిందంతా వాట్సాప్ యూనివర్సిటీనే. దాంట్లో ఎవరికి బ్యాకింగ్ లేదు. నువ్వు వాట్సాప్లో ఏమైనా పెట్టచ్చు, నువ్వు దేవుడు అని చెప్పచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. దేవుడి కంటే దేవుడు నేను చెప్పినట్టు వింటాడు అని చెప్పాలా, అది కూడా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. దానికి బేసిస్ లేదు కదా, ఎవిడెన్స్ ఇస్ నాట్ దే. ఆల్కహాల్ స్మాల్ అమౌంట్స్ ఇస్ ఫైన్. సి ఎవ్రీథింగ్కు అన్నీ కనెక్టెడ్. మనం ఒకటి కాదు కదా. నువ్వు ఆల్కహాల్ తాగుతానంటావు, నీ నార్మల్ స్ట్రెస్ అంతా ఎట్లా ఉండదు, నేను డైలీ వర్క్ ఎట్లా ఉండదు, ఇవన్నీ చూసుకోవాలి. రిలేషన్షిప్ ఎట్లున్నాయి, అవి లేకుండా నేను తాగేసేస్తే సరిపోతా అంటే అట్లా తాగేవాడు 2 పెగ్గులు 1 పెగ్గు తాగేవాడు కాదు కదా. వాళ్ళు ఎక్కువ తాగేసేస్తారు. దే గెట్ అడిక్టెడ్. దట్స్ హౌ దే గెట్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ బికేమ్ అడిక్టెడ్, హూ నెవర్ drank in their life. They are teetotalers. Suddenly turn to alcoholic, become an alcoholic. నవ్వేడేస్లో చాలా అయిపోయింది సార్. బ్రేకప్ అంట ఆల్కహాల్, లేదు అంటే స్ట్రెస్ అంట ఆల్కహాల్, వీకెండ్ అంటే ఆల్కహాల్, పబ్ అంటే ఆల్కహాల్, అదొక ట్రెండ్ మార్క్ అయిపోయింది. ఏం చేస్తాం అంటే వాళ్ళకు ఏమి లేదు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి సమ్ వాల్యూస్ ఉండాలి. వాల్యూ సిస్టమ్తో ఉండేది ఇండియన్ సిస్టమ్ అంతా. వాల్యూ సిస్టమ్ పోయింది. వన్స్ వాల్యూ సిస్టమ్ పోతేనే నువ్వేం చేయలేవు. ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ గుడ్,
మా స్కూల్ కూడా ఒకటి ఉంది, అది ఫ్రీ స్కూల్, అది వాల్యూ బేస్ స్కూల్. ఆ వాల్యూస్ నేర్పిస్తే చిన్నప్పుడు ఏం చెప్పిస్తే అదే మాదిరి చిన్నప్పుడు బాగా చెప్తారు. 10 మందికి ఉపయోగపడరా, దొంగతనాలు చేయొద్దు, వేరే వాడితో కోరొద్దు, నీ దగ్గర ఉండేదే ఇయ్యి, ఏం పర్లేదులే, షేర్ చేసుకో, ఏం సవవు, షేర్ చేసుకుని మేలే. ఎందుకంటే నీకు తక్కువ ఉండిందనుకో, నీ మీద దొంగలు కూడా పడరు, నీకు భయం గంట ఉండదు. అర్థం కదా. ఇంకోటి ఏమంటే షేర్ చేసుకుంటే వాడు హ్యాపీగా ఉంటాడు, వాడి హ్యాపీనెస్ నీకు వస్తుంది కొంచెం. అర్థం కదా. ఇవన్నీ ఆల్ దిస్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. అది స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? వీడు వాడికంటే కంపారిజన్ కదా, వీడు వాడికంటే బాగుండాలి. కంపారిజన్ కన్నా ఎక్కువ ఓకే, కంపారిజన్ ఒక 70%, బట్ 100% రీచ్ అవ్వాలి. అర్నింగ్స్ క్రోర్స్లో ఉండాలి, ల్యాక్స్లో సాలరీస్ పడాలి. అదే నేను చెప్పింది, అంబానీ కావాలని కదా. ఈ కార్ వద్దు, నాకు ఆ కార్ కావాలి, ఈ బైక్ వద్దు, నాకు ఆ బైక్ కావాలి, హౌస్ ఇలా ఉండకూడదు, అలా ఉండాలి. వాడు నిద్రపోయేది 6 feet కూడా లేరు, అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ 5 feet 5.5 feet ఉండేది. వాళ్ళు పనుకునే దానికి ఎంత కావాలా? నేల పనుకుంటే బాగా చల్లగా ఉంటుంది ఇండియాలో ఎస్పెషల్లీ. తర్వాత నువ్వు పోయేది ఏ టు బికి ఏ కారు ఉంటే ఏమైనా, సైకిల్ ఉంటే నడిచి ఎట్లా అయినా ఒకటే, దానికి అవసరం లేదు. అంటే దాంట్లో మెంటల్ మేకప్, వాట్ యు థింక్ అబౌట్ ఇట్, అది ఇంపార్టెంట్. అవి లేవు. అందువల్ల ఒబేసిటీ అన్నీ రావడం ఏమంటే, దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్. మెయిన్ స్ట్రెస్ వల్ల కూడా ఉభయ వస్తుందా సార్? అబ్సల్యూట్లీ. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అవన్నీ ప్రొడక్షన్ ఉంటుంది కదా, డోపమైన్ ఇంకా ఒకటి కాదు, ఎన్నో వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల therefore you have to reduce it. దానికి యాడెడ్ నో స్లీప్, దాని తర్వాత ఆల్కహాల్ కాంబినేషన్ 3. మనకి నచ్చిన ఫాస్ట్ ఫుడ్ 4th కాంబినేషన్. అది వెన్ యు ఆర్, అది కంఫర్ట్ ఈటింగ్ అంటారు కదా. కంఫర్ట్ ఈటింగ్ అంటే యు ఆర్ స్ట్రెస్డ్, యు మూవ్ టు either ఫుడ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ బోత్. దెన్ స్మోకింగ్ యాడ్స్ అప్. ఎవరికి వీళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళకి స్మోక్ కూడా కావాలంటారు, రైట్. దేర్ఫోర్ వాళ్ళ హెల్త్ పోతుంది, అందరి హెల్త్ పోతుంది, చుట్టూ ఉండేవాళ్ళ హెల్త్ పోతుంది. సార్, వెయిట్ లాస్కి అంటే మన బాడీలో ఉన్న వేస్ట్కి ఒబైస్కి అసలు డిఫరెన్సెస్ ఏంటి? చాలామంది ఈ మెజర్స్ తర్వాత, ఈ ఫిగర్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేసేదే ఒబైసిటీ అంటారు. అంటే ఒబైసిటీ అనేది కూడా అంత డేంజరా? అసలు ఐఎంబి అనేది అసలు బ్యాడ్ హెల్తా? అంటే ఎంతవరకు ఐఎంబి ఉంటే గుడ్ ఫర్ హెల్త్? ఇప్పుడు ఇదంతా తప్పులే. అంటే బిఎంఐ క్యాలిక్యులేషన్, బాడీ మాస్ ఇండెక్స్ అండ్ క్యాలిక్యులేషన్, వెయిట్ బై హైట్ స్క్వేర్, దానికి సంబంధమే లేదు అసలు. అది ఈజీ టు క్యాలిక్యులేట్ అని అమెరికాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. దేనికి? ఇన్సూరెన్స్ పర్పస్కు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదైనా ఈజీ ఉంటే దాన్ని పెట్టేస్తారు, మిగతా ఇవి చేయాలంటే కష్టం. Therefore it has no value. Athlete like a very Olympic champion, వాడికి బిఎంఐ చూస్తే 30 ఉంటుంది, మనది 25 కిందనే ఉండాలి. అదే వెస్ట్రన్ వరల్డ్. ఇండియా వాళ్ళకి డిఫరెంట్లే. ఇండియాకి వచ్చి 23.5 ఆర్ 22.5, 22.5. అంటే మన పెరిగే నేచర్, వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుందా మన బిఎంఐ? బిఎంఐ అనే కాదు, ది హోల్ ఒబిసిటీ. Obesity definition has to be changed. BMI calculation is wrong, totally wrong. It has to be waist అంటే abdominal girth or abdominal circumference. Yes. Abdominal circumference అంటే abdominal obesity or central obesity అంటాం మేము. ఈ central obesity is the most important. కొందరికి మేము చిన్నప్పుడు, ఇప్పుడు ఆ టెలివిజన్స్ లేవు, టెలివిజన్స్ కాళ్ళు ఉండేది, ఒక స్క్రీన్ ఉంటుంది. అంటే మేము అనేది ఏమంటే ఈవిడు టెలివిజన్ అనేది, అంటే టెలివిజన్ మాదిరి కాళ్ళు ఉంటాయి, సన్నగా పొట్ట చూసి ఎంత ఉంటుంది, అంతే ఆ డేంజరస్. ఎందుకంటే ఈ పొట్ట ఏం చేస్తుంది లోపల, ఆ ఫ్యాట్, దిస్ ఆల్ డ్యూ టు ద ఫ్యాట్ ఇన్సైడ్ అబ్డమన్. ఇన్సైడ్ అవి హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి, దే కాజ్ డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హోల్ బాడీ. ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ కాజ్డ్ బై causes inflammation and the other way around also. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి బాడీ అంతా, therefore you become diabetic also, and various other sleep apnea, blood pressure కూడా మారిపోతుంది. అన్నీ ఒకటి కాదు, హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్. కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. అది
waist line is the most important. సెకండ్ వచ్చి వేస్ట్ హైట్. ఇప్పుడు మామూలుగా వేస్ట్ వచ్చి నాకు నా పేషెంట్లు వచ్చాను అనుకో, వేస్ట్ టు హైట్ సేమ్ ఉంటుంది, అంటే 1 రేషియో ఇస్ 1. ఇట్ షుడ్ బి లెస్ దెన్ 0.5. వేస్ట్ కింద హైట్ వేస్తే 0.5 కంటే కింద 0.6 అండ్ పైన ఉంటే వాళ్ళు ఒబీస్ అని అర్థం. ఒబీస్ అంటే ఈజ్ నాట్ జస్ట్ ఒబీస్. అప్పుడు హై రిస్క్, దే గెట్ ద ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నువ్వు మామూలు ఒబిసిటీ డోస్ ఇస్తున్నావు క్యాలిక్యులేట్, ఇండియాలో వచ్చి 27.5 ఇస్ ఒబీస్, 37.5 అంటే మాబిడ్లీ ఒబిసిటీ అంటారు, అంటే సీరియస్ డిసీజెస్ వస్తాయి. కానీ రావే, లావుగా ఉంటారు, బాగానే ఉంటారు. అది ఎందుకంటే అది పొట్ట కాడ లావు లేరు, వాళ్ళు యూనిఫామ్గా లావుగా ఉండరు, వెయిట్ ఎక్కువ ఉంది. సో మన లేకుంటే బమ్ పెద్దది ఉండొచ్చు. అందువల్ల మేమనేది, నీకు జేలో అంటే జెనిఫర్ లోపెజ్ బొమ్మ ఉందా, లేకుంటే అంటే ఇది ఉల్ఫ్ మాదిరి కడుపు ఉందా అని. ఓకే, ఏ విధంగా యాపిల్ షేప్డ్ ఆర్ పేర్ షేప్డ్. యాపిల్ షేప్ ఉంటే పొట్ట, దట్ మీన్స్ దే హ్యావ్ ఎ మేజర్ ప్రాబ్లమ్. దట్ ఈజ్ ఒబిసిటీ. సెంట్రల్ ఒబిసిటీ ఇస్ ద ఒబిసిటీ. బట్ ఉమెన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్ ది బమ్. వాళ్ళకు ఉండేది పేర్ షేప్డ్. ఆ పేర్ షేప్డ్ వల్ల ఏమవుతుంది, ఆడే మీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది బమ్లో. ఇవంతా ఇన్సైడ్ అబ్డోమెన్ అని చెప్పాను కదా. దేర్ఫోర్ దట్ ఈస్ కాల్డ్ పెరిఫరల్ ఒబిసిటీ. సెంట్రల్ ఒబిసిటీ, పెరిఫరల్ ఒబిసిటీ, యూ నీడ్ టు నో. సార్ ఇప్పుడు నేను వెయిట్ హెవీనా ఒబేసిటీయా? నేను ఒకటే క్వశ్చన్, ఫ్యాట్ సో వాట్? మీరు నచ్చగలుగుతారా? మీకేమి ప్రాబ్లం లేదా? హెల్త్ ఇష్యూస్, అవి హెల్త్ ఇష్యూ ఉన్నాయంటే దాంట్లో ఏదో ఉంది. కొన్ని జెనెటిక్ వస్తాయి. ఇప్పుడు నాకు బేసిక్గా లెగ్ ఇంజూర్ అయింది సార్, 2.5 years బెడ్ రెస్ట్. దట్స్ హౌ మెనీ ఆఫ్ దెమ్. 57 kgs to 92 kgs. బికాస్ యువర్ బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ నుంచి అంతే. 2.5 years బెడ్ రెస్ట్, ఆల్మోస్ట్ 6 to 8 months ఓన్లీ ఫిజియోథెరపీ. మరి దట్స్ న్యాచురల్. 3 years above. ఇట్స్ న్యాచురల్, దట్స్ న్యాచురల్. అంటే యూ డింట్ బ్రింగ్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సైకిల్. లేకుంటే మీరు ఆ ప్రాబ్లం ఏమైనా ఉండదు. యూ వుడ్ మెయింటైన్, యూ హ్యాడ్ ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉన్నాడు, కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. మీది డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు నీస్ ఇంజరీను, లేకుండా అంటే కొందరు ఫ్రాక్చర్స్ అవుతాయి, యాంకుల్ ఇంజరీస్ చూస్తూ ఉంటాం మెనీ పీపుల్. వాడు 6 months అవుతానే ఫ్రమ్ 50 మీరు చెప్పినట్టు 90 వెళ్ళిపోతాడు. ఇప్పుడు మౌంటైన్ పైకి పోయేది చాలా కష్టం. ఒక్కసారి పోయినామంటే దిగడం చాలా కష్టం. సేమ్ సార్, ఎంత ట్రై చేస్తాను మరి. ఈరోజు నుంచి డైట్ స్టార్ట్ చేయాలి, సో ఏం తినకూడదు, నో స్వీట్స్ అండ్ నో ఫాస్ట్ ఫుడ్, నో పిజ్జాస్ తక్కువ, బట్ ఏదైనా బయట ఫుడ్ ఉండకూడదు అండ్ కంట్రోల్ చేసుకోవాలి. నో స్వీట్స్. మనకి చాక్లెట్స్ అంటే ఇష్టం, స్వీట్స్ అంటే ఇష్టం, కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ ఉంది కాదు. మీరు అన్యాచురల్గా ట్రై చేస్తాం మనం. ఏంది, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ పోవడం జరగదు. అది యూ హ్యావ్ టు డూ స్లోలీ, 1 by 1. ఓకే, స్వీట్సా, ఫస్ట్ కట్ ది స్వీట్స్. లేదంటే కార్బోహైడ్రేట్స్, రైస్ని కట్ చేసి తక్కువ తినేద్దాం. ఫిజికల్ యాక్టివిటీ స్లోగా ఇంక్రీజెస్. ఇఫ్ యూ డూ కార్డియో, యూ నీడ్ మోర్ ఫుడ్, మోర్ ఎనర్జీ, దేర్ఫోర్ యూ డోంట్ లూజ్ వెయిట్. దిస్ ఈజ్ అది misguided thing. The more you do, you feel hungry. But later on, basal metabolic rate rise అవుతుంది. That's good. ఇప్పుడు గమని కూర్చున్నా కానీ మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. దట్స్ బేసల్ మెటబాలిక్ రేట్ ఈజ్ ఇంక్రీస్డ్. అది ఒక హెల్ప్. మీరు ఫీల్ బెటర్ దో యు ఆర్ స్టిల్ ఫ్యాట్, డజంట్ మ్యాటర్. ఒబీసిటీ ఉండొచ్చు, యూ మే బి సఫరింగ్ ఫ్రమ్ ఒబీసిటీ, బట్ ఇట్ స్టిల్ యు ఆర్ గుడ్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఎండార్ఫిన్స్ ఇవన్నీ వచ్చేసేస్తే యూ విల్ ఫీల్ రియలీ గుడ్. కానీ నేను లావుగా ఉన్నాను. ఎవడు లావుగా ఉండేది? ఎవడు చెప్పినట్టు లావుగా ఉండేదని? నువ్వు లావు చేయలేదు, నేను ఇంతే ఉంటానని. బట్ అఫ్ కోర్స్ యాజ్ యూ హ్యావ్ వెయిట్, knees will get affected. Especially if you had a joint problem, it gets affected. Back pain gets increased. These are all normal things to happen.
అందువల్ల మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేజ్లో మిగతా అన్నీ చేయాలి, డయట్. కానీ మరీ ఎక్కువ పోయినప్పుడు తగ్గేది కష్టం. వెరీ ఫ్యూ పీపుల్ అండ్ ఆల్సో దే కాంట్ సస్టైన్ ద వెయిట్ లాస్. ఇప్పుడు కొందరు పోతారు కొన్ని ప్లేసులు, ఐ వోంట్ సే ద నేమ్ ద ప్లేసెస్, బెంగళూరులోనూ ఎక్కడెక్కడనో ఉన్నాయి, ఆడ పోతే స్టార్వేషన్, 2 weeks స్టార్వేషన్ అయితే తగ్గుతారు, మళ్ళా పెరుగుతారు. మళ్ళీ వస్తానే గ్లట్టని వూల్వ్స్ మాది తినేసేస్తారు, లవ్ అయిపోతారు. దట్స్ నాట్ న్యాచురల్. మెయింటెనెన్స్ చాలా ఇట్స్ ఇంపార్టెంట్. నాట్ సస్టైనబుల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ టు నో. యూ హ్యావ్ టు పిక్ అప్ ద థింగ్స్ వాట్ ఈస్ సస్టైనబుల్, one by one. Of course, medications which ఉన్నాయి, they are also used proportionately and for the proper reason, supervised, they do help. People last, I used it for 4 to 5 years, బాగానే ఉంది, no problem. కానీ వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దెమ్. ఇప్పుడు ఏమంటే కమర్షియల్గా అమ్మినారు అనుకో, ఎవరైనా వాడేస్తారు, షాపుకి పోతారు, తీసుకుంటారు, వేస్తారు. మీరు కాకుండా నేను కాదు కదా డాక్టరు, వేరే డాక్టర్ దగ్గర పోతారు, ఆ డాక్టర్ దగ్గర పోతే ఈడు మా మెడిసిన్స్ ఏం దగ్గర పోదామంటారు. అంతే న్యాచురల్. బట్ దే షుడ్ అండర్స్టాండ్ ద రిపర్కషన్స్ ఆఫ్ ఇట్. అండ్ యూ పుట్ ఆన్ వెయిట్, అఫ్ కోర్స్ వెన్ యూ లూజ్ వెయిట్ విత్ ద మెడికేషన్ యూ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. There are certain people who need the surgery, definitely. And they need, ఎందుకంటే అది అడ్వాంటేజ్ ఏమంటే అది మోర్ సస్టైనబుల్. వాళ్ళు ఆపరేషన్ అయినంత మాత్రమున అట్లే ఉంటారంటే సన్నంగా ఉండరు. అంటే మరీ సన్నంగా కిందికి వస్తారంటే రారు. వాట్ వి కాల్ ఎస్ ఎక్సెస్ వెయిట్ అంటాం. ఇప్పుడు మీరు నార్మల్గా సే 55 or 64 kilos ఉన్నాయి అనుకో, వాట్ ఎవర్ యూ వాంట్ సే నెక్స్ట్ 32 kilos, అది ఎక్సెస్ వెయిట్ అంటాం. ఆ ఎక్సెస్ వెయిట్ 70% you may lose, or 110% also, average 70. కానీ మళ్ళీ you put on a little bit weight. Some people put more weight and almost come back to normal. అది ఎందుకంటే there are various reasons. సర్జరీ సరిగ్గా జరిగిందా, నెంబర్ 1, అది ఫస్ట్ ఆల్వేస్. అందువల్ల దానికి ఇన్వెస్టిగేట్ చేయాలి. టైప్ ఆఫ్ డైట్, ఎక్సర్సైజ్, ఆల్ షుడ్ గో టుగెదర్. స్ట్రెస్, స్లీప్, ఇవన్నీ చేంజ్ చేయాలి. టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ హ్యాస్ టు హ్యాపన్. సో ఇంత లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మనం అంతా వెల్దీగా ఉంటాం. యా సార్, సర్జరీస్ అనగానే వెయిట్ లాస్ సర్జరీ, ఒబేసిటీ సర్జరీ అనగానే మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అది ఎలా అంటే ఫారెన్స్లో ఎక్కువగా స్టేట్స్లో మనం చూస్తాం, ఇంత ఇవి ఉంటాయి సార్, వాటిని స్టమక్ ఇలా 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 చేస్తూ ఉంటారు. సో చాలామందికి ఏంటి అంటే అమ్మో వెయిట్ లాస్ సర్జరీస్ అంటే ఇలా ఉంటుందా అని కొంతమంది ఉంటారు. అసలు వెయిట్ లాస్కి సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా చేసి లోపల ఉన్న వేస్ట్ అంటే మన ఫ్యాట్ని బయటికి ఎలా పడేస్తారు? అప్పుడు ఏ వెయిట్ తగ్గించము ఆపరేషన్ చేసినప్పుడు. వెయిట్ ఆపరేషన్ తగ్గించము, ఫ్యాట్ను తీసేయము. ఆ ఫ్యాట్ తీసేది వచ్చి లైపోసక్షన్, అది స్కిన్ డీప్ లైపోసెక్షన్. అది పొడి తీసేది, అది సక్షన్. అది కాదు మనం మాట్లాడేది దిస్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. ఓకే. అండ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి, ఎవరికి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, స్లీప్ యాప్నియా, ఆస్మా, సోరియాసిస్ ఇట్లాంటివి ఉండేవాళ్ళకు ఇది నీ జాయింట్స్, ఆర్థరైటిస్, ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేసేదానికి ఇది లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్. ఓకే. దీస్ ఆర్ నాట్ కాస్మెటిక్ ఆపరేషన్స్. therefore you have to differentiate between cosmetic, అవి కావాల్సి వస్తుంది, కాస్మెటిక్ ఆపరేషన్స్ కూడా కావాలి, లైపోసక్షన్ కూడా సమ్ పీపుల్ నీడ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఫిక్సేటెడ్, నాకు ఇది లవ్ ఉండదు, నేను ఇది ఉంటే నేను నాకు కాన్ఫిడెన్స్ తీసుకోవాలి, స్టమక్ దగ్గర చేయాలి, లేకపోతే అబ్నార్మల్ ఆర్మ్స్, షోల్డర్, బ్యాక్ ఇలా సర్జరీ చేయొచ్చు. కానీ ఫస్ట్ వెయిట్ లాస్ ఉండాలి. వెయిట్ లాస్ అయినాక మళ్ళీ నువ్వు ఏది చేయాలని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే మే నాట్ నీడ్ ఇట్ ఇఫ్ దే ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. సర్జరీ తర్వాత స్లోగా వెయిట్ లాస్ వస్తారు. ఫస్ట్ 1 yearలో దే లూజ్ 70% ఆఫ్ దర్ ఎక్సెస్ వెయిట్. ఓకే. As you lose weight, as you start losing weight, you have to start doing the exercises. అదే చెప్పినా కదా, మసిల్ రెసిస్టెన్స్ అండ్ మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. కార్డియో అది మాట్లాడేది, పుషప్స్, సిటప్స్, స్క్వాష్స్, ఇవి చేయాలి. ఇవి చేసి వెయిట్స్, మసిల్స్ అంతా టోనప్. లేదంటే డ్రగ్స్ అయితే ఈవెన్ వర్స్, ఎందుకంటే యూ లూజ్ యువర్ మసిల్ మాస్.
ఇఫ్ యూ డోంట్ డూ ఎక్సర్సైజ్ దట్ ఎనామస్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. దట్స్ వై ఇట్ షుడ్ బి సూపర్వైజ్. సేమ్ థింగ్ సర్జరీ కూడా ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. పీపుల్ ఎందుకు ఫాలోఅప్ అంటే ఊరికే నమ్మంటాడులే డాక్టర్, ఊరికేనే వచ్చేది కాదు. ఈ ఆపరేషన్ డిఫరెంట్. ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసి వదిలేసేస్తే మళ్ళీ నువ్వు రావాల్సిన పని లేదు. అపెండిక్స్ చేసినా వదిలేసి రావాల్సిన పని లేదు. హెర్నియా చేసినా వాడికి ప్రాబ్లం ఉంటే వస్తాడు, లేకుంటే ఎందుకు చూసేది కూడా పని లేదు. కానీ దీనికి అట్లా కాదు. 2 weeks తర్వాత చూడాలి, 1 month తర్వాత. న్యూట్రిషనిస్ట్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ న్యూట్రిషనిస్ట్ దే షుడ్ వర్క్ అని. నేను న్యూట్రిషన్ అన్నీ చేస్తాను కాబట్టి మొత్తం ఉంటుంది. బట్ ఐ హ్యావ్ ఆల్సో డైటీషియన్స్, ఐ హ్యావ్ ఆల్సో సైకాలజిస్ట్, ఐ హ్యావ్ అనలిటిక్ నర్సెస్. వీ ఆల్ వర్క్ టుగెదర్. అందువల్ల ఇప్పుడు ఒకరికి నేను చెప్పింది అర్థం కాదు మైండ్గా. మేము అందరము గొప్పవాళ్ళం కాదు కదా. అందరినీ 100 మందిని నేను అందరిని నచ్చ చెప్పగలిగితే అందరూ నేను చెప్పినట్టు వినాలి కదా, వినరు కదా. ఇప్పుడు ఎలక్టెడ్ లీడర్ కూడా వాడు 50% 60% మన పరీక్షలో పాస్ అయినట్టు, 60% అయితే 50% అయితే పాస్. అంటే అంత తెలిసింది కాదు. నేను మూవ్ చేసినాడు, యూ కెన్ గ్రో అప్ ఇన్ ఫ్యూచర్. ఇది వేరే డైటీషియన్ చెప్తే కొంచెం ఎక్కుతుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్ డిఫరెంట్ పీపుల్ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెట్ చేంజెస్. దిస్ మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్. అందుకోసమే ప్రతి ఒక్కరికి ఇంటికాడ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ధ్యానం అనేది ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ అని ఉండాలి. నువ్వు చేసే పని ఏది చేస్తాను డ్యూటీగా చేయడం అనేది. బాగా తినే నిద్రపో, బాగా తినే అంటే ఇంతనే కాదు ఏడంటే. అందువల్ల ఇంటికాడ తినాలి. ఇంటికాడ అంటే అది చూడాలి ఏం చేస్తున్నామని కూడా. బికాస్ ద ఫుడ్ వాట్ ఎవర్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ మేక్, యూ నీడ్ టు నో. ఇప్పుడు ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టైప్ ఆఫ్ ఆయిల్, రీయూజ్డ్ ఆయిలా, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, ఇవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏం ఇంగ్రీడియంట్స్ ఏం పెడుతున్నారు దాంట్లో. నువ్వు నీకు వచ్చి అదేమి ఏమేమి ఉన్నాయి కదా, డెలివరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డెలివరీ వాడు తెచ్చిస్తాడు, వాడు ఏం తెచ్చిస్తాడు నీకు తెలియదు, నువ్వు తినేసి బ్రహ్మాండంగా ఉండదు తినేసేస్తావు. మీరు అన్నారు స్వీట్స్ అంటే ఇష్టం అంటే స్వీట్స్ వీ ఆల్ హ్యావ్ స్వీట్ టూత్. ఒకటి తింటే సరిపోదు, ఎందుకంటే రిసెప్టార్స్ ఉన్నాయి మన. అందువల్ల కార్బ్స్ జనరల్గా రైస్ కూడా మనకి ఎందుకు ఇష్టం అంటే ఫర్ ద సేమ్ రీజన్. షుగర్, వీ క్రేవ్ ఫర్ షుగర్ బికాస్ రిసెప్టార్స్. అవి రిసెప్టార్స్ అంతా కంప్లీట్ ఫుల్ కావాలంటే చాలా కావాలి ఆ ఫుడ్. అది షుగర్ కానీ కార్బ్స్ కానీ ఏది కానీ. అది అంత కంప్లీట్ ఇది సాటిస్ఫై అయినప్పుడు నువ్వు అబ్బాహంగా సాల్లే అనుకుంటావు. దట్ టేక్స్ ఎ లాంగ్ టైం. కానీ మైండ్తో మార్చచ్చు. యూ హ్యావ్ టు డైలీ సేమ్ వన్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టు డిసిప్లిన్. వితౌట్ డిసిప్లిన్ యూ కాంట్ మేక్ ఇట్. ఇప్పుడు పెద్దోడు కావాలనుకున్నాడు, వాడిని మీరు చెప్తారు కదా యూ రిచ్ కావాలని. ఎస్, వాడు రిచ్ కావాలని ఏం చేయాలో స్టెప్స్ చూసుకోండి. అవి చేయడు. ఓవర్ నైట్ రిచ్, ఓవర్ నైట్ బ్రిలియనర్ ఎట్లా అవుతారు? కష్టం. సాధన కావాలి కదా, అన్నిట్లో డిసిప్లిన్ ఉండాల్సింది కదా. తెల్లవారు రాయడం ఉన్నాయి కదా. సార్ ఇప్పుడు అంటే మీరు వెయిట్ లాస్ ఒబైస్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఎలా ఉంటుంది మీ దగ్గర? సో అంటే సర్జికల్ ఉంటుంది అండ్ నాన్ సర్జికల్ కూడా ఉంటుందా? రెండు ఉంటాయి. నాన్ సర్జికల్ ఉంటుంది, సర్జికల్ ఉంటాయి. నా డ్యూటీ, ఎవ్రీ డాక్టర్స్ డ్యూటీ షుడ్ బి ఓన్లీ వన్ థింగ్. You give the advice, correct advice. It is up to the patient to decide. వాళ్ళు ఏమి ఎర్రోళ్ళు ఏం కాదు, బ్రెయిన్ లేకుండా ఏం లేదు. హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. హీ మే హ్యావ్ బెటర్ బ్రెయిన్స్ దెన్ యూ, ద డాక్టర్. గివ్ ద అడ్వైస్. నీకు తెలిసింది, నీకు అనుభవం ఎంత ఉండదో దానికి. పుస్తకాల్లో చదివేది ఏముండదు, వాళ్ళు గూగుల్లో చూస్తారు, లేకుంటే వాట్సాప్లో చూస్తారు. ఆ నాలెడ్జ్ కాదు, మీ స్వతహాగా ఏమి అనుభవం ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో, through that experience you speak, people will understand. And you won't hesitate to tell the implications of the surgery. Good, bad, ugly, anni cheppala. But in a manner they can understand, not frightened. Adi important. Na daggara consultation is half an hour to 45 minutes, sometimes 1 hour. ఎందుకంటే వాడికి అందరికీ అవగాహన అయ్యేటికి చెప్పాలి కదా. ఇప్పుడు నాకు 50 ఏళ్ళ సంవత్సరాలు అనుభవాన్ని వానికి 10 నిమిషాలు చెప్పమంటే ఏడవుతుంది. అది 1 hour కూడా కష్టమే. అందువల్ల రికార్డ్ చేసుకోమంటాను, మళ్ళీ రిపీటెడ్గా విను అని. అప్పుడు జూమ్ కన్సల్టేషన్స్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇది జూమ్ కన్సల్టేషన్ రికార్డ్ చేసేది వాళ్ళకి ఇచ్చేసేది. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ కమ్ బ్యాక్ టు మీ,
సూపర్. సార్ అంటే మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు? వెయిట్ లాస్ కానీ, ఒబెసిటీ కానీ, సర్జరీ గురించి కానీ, నాన్ సర్జికల్ గురించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి? ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ పేషెంట్స్ అడగాల్సిన క్వశ్చన్స్ ఫస్ట్ మీ అనుభవం ఏమి సార్ అంటారు ఫస్ట్. కానీ నా దగ్గరికి వచ్చి నా గురించి నాకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి ముందే. మీరేం చెప్పాల్సింది సార్, నిన్న టెలివిజన్లో చూశాను నిన్న అంటాడు. ఎందుకంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంగ్లాండ్లో టెలివిజన్లో వచ్చేవాడిని కాబట్టి, లేకుంటే రేడియోలోనూ ఎక్కడో ఉంటామండి. అయ్యి కాదు, నేను పెద్దోడిని అయిపోతాను టెలివిజన్లో మాట్లాడినంత మాత్రం. నేను సేమ్ పర్సన్ నేను నిన్న ఇదే ఈరోజు ఇదే ఓకే వదిలే అనుభవం అయినా కూడా. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ సార్ ఎవ్రీథింగ్. నేను ఇన్ని చేసినాను, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవి ఎట్లా రికవర్ చేసి పెట్టాను. ఎవరన్నా చనిపోయినారా, చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా గోర్లు తీసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రియాక్షన్కి వచ్చి చచ్చిపోయినారు కదా, ఇంజెక్షన్ చేస్తే చచ్చిపోలేదా. ప్రతి దానికి చర్యకు ప్రతిచర్య జరుగుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా. తక్కువనా కావచ్చు, ఎక్కువనా కావచ్చు, ఉంటాయి. కానీ నిజంగా వెయిట్ లాస్ సర్జరీస్ చేసుకుంటే కొంతమందికి అది సెట్ అవ్వక చనిపోతారా సార్? చనిపోయేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే సర్జరీలు కాకూడదు, రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. ముందు ఇనీషియల్గా చాలా మంది చేసేస్తే చనిపోయినారు, దానివల్ల బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. అవును అవును. ట్రైనింగ్ లేకుండా చేసిన వాళ్ళు. ట్రైనింగ్ లేకుండా చేస్తే ఏదైనా అంతే. నేను వంట చేస్తే మార్చేసాను 2 సెకండ్లో. నాకు అనుభవం లేదు. అనుభవం అంటే చేసుకోవాలంటే ట్రైనర్, ఎవడన్నా ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. అట్లా చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. తర్వాత ఫాలోఅప్ ఇంపార్టెంట్. మీరు ఎట్లా ఫాలోఅప్ చేస్తారండి అని అడగాలి. మీరు ఇంకా ఏమేమి దీని నుంచి సైకాలజిస్ట్ కావాలా, దీనికి మీకు ఉండాలా, డైటీషియన్ ఉండాలా, ఇవన్నీ అండి. ఎప్పుడు టెస్టులు చేయాల్సి వస్తుంది. ఈ టెస్టులు ఇప్పటికే సరిపోతాయా, ఇంకా మళ్ళా చేయాలన్నా, ఏం సప్లిమెంట్స్ వాడాలా, నేను జీవితం అంతా ఇప్పుడేనా. దే నీడ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే అభిమన్యుడు మాదిరిగా యుద్ధరంగంలోకి దూరిపోయేది కదా, బయటకు వచ్చేదాన్ని తెలుసుకోవాలి కదా, వీళ్ళన్నీ తెలుసుకోవాలా. టోటల్ దే షుడ్ నో ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సర్జరీ. ఇప్పుడు అలానే యాజ్ ఎ పేషెంట్గా నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే డైటీషియన్ వేరు, న్యూట్రిషన్ వేరా? ఇక్కడ న్యూట్రిషన్ డైటీషియన్ ఒకటే అంటారు, అక్కడ డైటీషియన్ డిఫరెంట్. ఇది న్యూట్రిషనిస్ట్ వాడు ఎనీబడి కెన్ బి న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు మీకు డిగ్రీలు అవసరం లేదు. నేను 10 రోజులు పుస్తకం చదివేశాను, వాట్సాప్ యూనివర్సిటీలో చదివేసేసాను అనేసి నువ్వు న్యూట్రిషనిస్ట్ అయిపోతుంది. అందుకోసం కదా రోజు కోకోనట్ తినేసి, లేకుంటే లెమన్ వాటర్ తగ్గిపో, నీకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఏమని చెప్పచ్చు. వాడు చెప్పేదానికి ఎవిడెన్స్ ఉందా లేదా అని ఆలోచించడు. అది నోరా ఇంకేమన్నా అనేది తెలుసుకోవాలి. సార్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. కోకోనట్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తాగకూడదు, నిజమా? షుగరే కదా, కొంచెం ఉంది షుగరు, తాగకూడదని ఏం లేదు. ఇప్పుడు మీకు వర్తించేది నాకు వర్తించదు. నా వయసుకు మెటబాలిక్ ఇది వచ్చే రేటు తగ్గిపోతుంది, మీ వయసులో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు కొంత మోటివేట్ తెలుసు, some of the people who suffer from obesity, their metabolic rate is low. ఒప్పుకునేవాళ్ళు కాదు, అది డెఫినెట్. తర్వాత ఇంతకుముందు మాట్లాడినాం కదా, ఈ డైట్ అంత వలన, డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, ఇవన్నీ గట్ బ్యాక్టీరియాని మార్చేస్తాయి. ఆ గట్ మనకు ఫ్లోరా ఉండదు. గట్ ఫ్లోరా ఇది మైక్రోబయాంట్ అంటారు. మైక్రోబయాంట్ అండ్ మైక్రోబయామ్ ఆల్ చేంజెస్. గుడ్ బ్యాక్టీరియా పోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది. దానివల్ల మనం ఒబీసిటీ కూడా వస్తుంది. ఇప్పుడు అది ఫుల్ సైకిల్ లేకపోతుంటుంది. బ్యాక్టీరియా వస్తుంది, ఏంటది ఒబీస్ అవుతుంది, మళ్ళీ బ్యాక్టీరియా. స్లీప్ లేదు, బ్యాక్టీరియా మారిపోతుంది. ఎక్సర్సైజ్ చేయలేదు, బ్యాక్టీరియా. తినే తిండి, టైప్ ఆఫ్ ఫుడ్, మోర్ కార్బోహైడ్రేట్, మైక్రోబయామ్ చేంజెస్, ఇవన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒక్కటి తీసుకుని నేను కోకోనట్ వాటర్ అయితే మంచిది సార్. డైలీ కోకోనట్ వాటర్ తాగకూడదు, వీక్లీ ట్వైసే తీసుకోలేదు, వీక్లీ వన్సే తీసుకోవాలి. బికాస్ అదేంటంటే మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని ఇది చేస్తుంది. కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. కోకోనట్ వాటర్లో మోస్ట్ ఆఫ్ దెమ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు డయేరియా, డిసెంట్రీ, వేర్ యూ లూజింగ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే అది స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ఉండేది. కోకోనట్ వాటర్ తాగినామంటే ఫ్రెష్గా
ఎనర్జీ అది యాక్చువల్లీ నేచర్ ఇచ్చిన బాటిల్ నుంచి వచ్చింది కాదు, ఇది వచ్చింది కాబట్టి ఇది స్టెరైల్. అందువల్లనే అరటి పండ్లు తినొచ్చు, ఎందుకంటే అది తీసేస్తే లోపల ఉండేంత స్టెరైల్ కదా. యూఆర్ నాట్ ఎక్స్పోజ్ లైక్ ఎనీ అదర్ ఫ్రూట్. సేమ్ థింగ్ కోకోనట్ వాటర్ కూడా అది వాడు అప్పుడు కట్ చేస్తే వాళ్ళు బాక్సుల్లోనో ఏడైనా పంపిస్తూ ఉంటారు కదా, కాటన్స్లోనో. ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఎందుకంటే నాకు తెలియదు వాటి గురించి, నేనేం రీసెర్చ్ చేయలే. అది మంచిగా చెడ్డ అని చెప్పలేము, కానీ చాలా వరకు చెడ్డవి ఉన్నాయి, మంచివి ఉంటాయి. కానీ అది కాదు, దట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్. జ్యూసెస్ ఆర్ బ్యాడ్. యూ షుడ్ ఆల్వేస్ ఈట్ ఫ్రూట్స్, నాట్ జ్యూసెస్. ఏమంటే ఆ జ్యూస్ కన్వీనియంట్ అయిన తాగితే ఏమవుతుంది, దాంట్లో షుగర్స్, ద ఫ్రక్టోస్ అండ్ దోస్ వన్స్, దే ఆర్ రిలీజ్ వెరీ క్విక్లీ ఆల్రెడీ, చేతికి ఒలిచి పెట్టినట్టు. ఇదేంది అనుకో ఫ్రూట్స్లో అట్లేదు కదా, దే హ్యావ్ ది ఫైబర్ ఎవ్రీథింగ్, కాబట్టి ది షుగర్ ఆర్ ద ఫ్రక్టోస్ కెన్ బి రిలీజ్ క్విక్లీ. అది నేను అసలు జ్యూసెస్ తాగిన, ఇవి ఏంటి సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కోల్డ్ డ్రింక్స్ తాగినండి, నేను ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగితే మా వాళ్ళు కొంతమంది పేషెంట్లు వస్తారు, కార్టన్ పట్టుకుని వస్తూ ఉంటారు. ఇంత చిన్నది కాదు, నేను చెప్పేది 1-2 లీటర్స్ తెస్తారు, అదంతా షుగరే. లేకుంటే కోలాలు పట్టుకొని వస్తారు, ఇంతది 1-2 లీటర్స్ది, ఎందుకంటే అవి చీప్గా అమ్ముతారు. టెస్కో అనే షాపులు ఉంటాయి, నువ్వు ఇంకా పెద్ద లీటర్ వచ్చి 1 పౌండ్, రేపు అది కొంటాడు. ఏమవుతుంది దానివల్ల? షుగర్, ఎన్నోమస్ అమౌంట్ ఆఫ్ షుగర్. అప్పుడు నేను ఎందుకంటే నేను బ్యారాటిక్ సర్జన్, వెల్ నోన్ ఇన్ ఇంగ్లాండ్, కాబట్టి వాళ్ళు న్యూస్ పేపర్లు రిపీటెడ్గా అడిగేవాళ్ళు. దాని మీద నన్ను అడిగి నేను చెప్పినాను షుగర్ ట్యాక్స్ వేయాలన్నా లేదని. దాని మీద పెద్ద పేపర్లు అన్నీ రాసేసాను, నేను చెప్పినానని. ఎందుకంటే నేను ఆపరేట్ అండ్ ద బిగ్గెస్ట్ పేషెంట్ ఇన్ ఇంగ్లాండ్, 450 కిలోస్. కాబట్టి వాళ్ళు చూస్తే మీరు లిల్లీపుట్లు, అర్థమైందా, ఆంధ్రప్రదేశ్ 450 అంటే హాఫ్ టన్, ఒక బెడ్ నిండిపోతాడు, పొలిపోగా పోవచ్చు. అర్థమైందా, అటువంటి వాళ్ళు చేసి, కాబట్టి దట్స్ నాట్ ది థింగ్. అందువల్ల వాళ్ళు అది పెట్టేది మనం చెప్పింది రాస్తారు, ఎందుకంటే దట్ హ్యాస్ వెయిట్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్స్ మౌత్ అని. అంటే నేను చెప్పినానంటే అది వేద వాక్యాలు అనుకుంటారు వాడు, రాసేసి అన్ని పేపర్లో రాశారు, రాయని పేపర్ లేదు. అంటే విత్ ఇన్ నో టైమ్ దే పుట్ ద షుగర్ ట్యాక్స్. 25 grams ఉండేది ఇన్ ఇంగ్లాండ్, ఏది కోకోకోలా ఎనీ అదర్ సాఫ్ట్ డ్రింక్, అదే కాదు ఆల్ సాఫ్ట్ డ్రింక్స్, 5 grams కంటే పైన ఉంటే ట్యాక్స్. వాళ్ళు ఏం చేశారు, మంచి తెలివిగా చేశారు, బాగుంది. అది గ్రాడ్యువల్ తగ్గిస్తూ వచ్చినారు, సర్టన్ పీరియడ్ ఇచ్చినారు. వీళ్ళు ముందు 15 తగ్గించినారు, ఎందుకంటే మీరు మీరు చెప్పినారు కదా స్వీట్ అని, టేస్ట్ బడ్స్ గెట్ యూస్ టు ఇట్, therefore they reduce slowly and then slowly. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సన్ బెవరేజ్ కంపెనీకి పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళు మార్చాల్సి వచ్చేసింది, అట్లా తగ్గిస్తూ వచ్చాడు. 15 నుంచి 5కి వచ్చారు, 5 పైన ఉండింది అనుకో, 5,000 pounds ఎవ్రీ టైమ్, ఫినిష్డ్. ఇంకా వాడు కంపెనీ దివాలే. కాబట్టి దే హ్యావ్ టు చేంజ్. దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్, సో మెనీ థింగ్స్. ఇట్స్ గవర్నమెంట్ జాబ్, ది బిజినెస్ పీపుల్, వీ అవర్సెల్వ్స్, వీఆర్ ఎంపవర్డ్. ఏఐని అడిగితే చెప్తుంది కదా, నీకు న్యూస్ అంతా ఇచ్చేస్తుంది, నేను చెప్పాల్సిన పనే లేదు, అంతా అనే ఉండదు. కాదంటే యూ హ్యావ్ టు సీ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇప్పుడు కంప్యూటర్లో వాట్ యు పుట్ ఇన్, ఇట్ కమ్స్ అవుట్. డేటా నువ్వేం పెడితేనే ఆ డేటానే వస్తుంది. బ్యాడ్ డేటా పెడితే బ్యాడ్ డేటానే వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు సీ వెదర్ ద డేటా ఈజ్ గుడ్ అని. ఇప్పుడు చెప్పలేము, కొంతమంది దానికోసమే అనుభవ జ్ఞానాలు కావాలా, ఇంపార్షియల్గా ఉండాలి. అందరు సైంటిస్టులు సేమ్ కాదు, కొందరు చిల్లర కమ్ముడు పోతారు, అది తెలిసిందే ప్రపంచం. అది వాట్ సైంటిస్ట్ అనే కాదు కదా, హ్యూమన్, మనిషి నైజం. ట్రూ సార్, ఎక్సలెంట్ వర్డ్స్. అండ్ సో June 6th నుంచి క్లినిక్ ఎక్కడ స్టార్ట్ అవబోతుంది, ఏ ఏరియాలో స్టార్ట్ అవబోతుంది? గచ్చిబౌలి. ఇప్పుడు కిమ్స్ వాళ్ళది గచ్చిబౌలిలో కూడా అక్కడ కూడా కూర్చుంటాను. అక్కడ సాయంత్రం, ఇక్కడ మార్నింగ్, 2 పక్కనే ఉన్నాయి. ఓకే. అంటే ఎక్కువ నడచకూడదు, ఎక్కువ తిరగకూడదు అనుకుంటాము, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ. ఈడ ఎక్కువ దూరం ఉన్నదంటే గంట పడుతుంది డ్రైవింగ్. షుడ్ నెవర్ గో దట్. యువర్ హౌస్ అండ్ యువర్ ఆఫీస్ షుడ్ బి లెస్ దాన్ 10 minutes. అబ్బా, నాలా మంచిది, గుడ్. ఎందుకంటే స్ట్రెస్ ఉండదు కదా, మీరు చెప్పినారు కదా, స్ట్రెస్ ఉండదు.
ఆ దాంట్లో కూర్చొని వాడు హాంగ్ చేస్తూ ఉంటాడు హార్న్స్. ఎందుకు చేస్తాడో మనకి తెలియదు, అది పోనే పోదు, అయినా కానీ హార్న్ చేస్తాడు. హైపర్ టెన్షన్, హైపర్ స్ట్రెస్, హైపర్ థింకింగ్, అన్ని hyper. ఓవర్ థింకింగ్, అన్నీ హైపర్ ఎక్సెప్ట్ ద బాడీ. ఎస్. అదేమవుతుంది, లో అయిపోతుంది. సార్ ఇప్పుడు ఎలా అయిపోయారంటే జనాలు ఓన్లీ బాడీ మాత్రమే స్లీప్ పొజిషన్ ఉంటుంది, మైండ్ మాత్రం స్లీప్ టైంలో కూడా థింకింగ్ చేస్తూ ఉంటుంది, డ్రీమ్స్లో కూడా. సో నవ్ డేస్ హ్యూమన్ బ్రెయిన్స్ అలా ఉన్నాయి. ఎందుకు బతుకుతాడమని క్వశ్చన్ రాదు, ఆలోచన. ఎలా బ్రతకాలి, ఎలా ఆన్ చేయాలి, ఎలా లగ్జరీ ఎలా బతకాలి బాగానే ఉండదు, ఎలా ఎర్న్ చేయాలనేది ఎక్కువ అంత ఉండకూడదు. ఉండాలా, ప్రతి ఒక్కడికి మనిషికి డబ్బు ఉండాలి కదా, నేను తప్పని చెప్పలేదు, అందరికీ కావాలి. ఇప్పుడు నేను కూడా సంపాదిస్తూనే ఉన్నాను. మన అమ్మమ్మలు తాతయ్యలు ఏం చెప్పేవాళ్ళంటే, అరే బుద్ధిగా చదువుకోండి, ఉద్యోగం చేయండి అన్నారు. ఇప్పుడు నో జాబ్, ఓన్లీ బిజినెస్. ఎంతమంది బిజినెస్ చేస్తారు, అందరూ బిజినెస్ చేస్తారు. పని చేసేవాడు ఎవడంటే ఇంకెవరు చేయరు, బిజినెస్. అందులో ఫ్రీ బీస్ ఇచ్చేస్తారు. ఇంగ్లాండ్లో కూడా ఫ్రీ బీస్ ఇచ్చారు, ఏమైనారు ఒక్కడు పని చేయకుండా అయిపోయింది. అందువల్ల ఏం చేయాలి, పోలాండ్ నుంచి, రొమేనియా నుంచి, ఇండియా నుంచి, వేరే కంట్రీల నుంచి వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ ఇమిగ్రేషన్ వస్తున్నారంటే, మరి మీరు పని చేయకపోతే వాడు రాడు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తున్నారు వర్కర్స్, ఫ్రీ బీసీ ఎక్కడి నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు. మా ఊళ్ళో అంతా బీహార్ నుంచి వచ్చి పని చేస్తున్నారు. లోకల్గా ఎవడు పని చేయడు. ఎందుకు సార్ అవసరం, మేము ఎందుకు పని చేయాలా? ఫ్రీ బీస్ అనేది ఉండకూడదు. మనిషికి వ్యాపకం ఉండాలి, ఒక పని చేయాలి. అది ఉంటేనే మనిషి హెల్దీగా కూడా ఉంటాడు. బ్రెయిన్ కూడా బాగుంటుంది. నేను చేసుకుంటున్నాను, నేను చేయగలుగుతాను అని వాడికి బ్రెయిన్ కూడా బాగుంటుంది. ఆ మనసు చెడిపోతుంది. వాడు ఏమింది, దొరికిందా తాగేసేస్తాడు, రాత్రి ఇంట్లో వాళ్ళంతా చెడిపేస్తాడు. వాళ్ళకి తిండి లేదు, పాడు లేదు, ఏమి లేదు, ఈడొకడు మాత్రం తాగేసేస్తాడు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ది గవర్నమెంట్స్ ఆల్సో హ్యావ్ టు సీ why we are giving this, why this law should be there. Educate people about the diet, freebies and roads. ఒకటేమంటే హైదరాబాద్లో ఐ లైక్ వెరీ మచ్, జిహెచ్ఎంసి పార్క్స్ బ్రహ్మాండం ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని పార్క్స్, ఆయన ఎవరు రంగనాథన్, ఆయన ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ చూసినా పార్కులన్నిటి ఓపెన్ అప్ చేసేస్తాను, లేకుంటే ఇళ్ళుగా కబ్జాలు చేసి ఇల్లు కట్టేశారు. దిస్ ఆర్ బ్యాడ్. మంచి పనులు చేయి. పార్కులు ఎక్కడ చూసినా పార్కులు కనిపిస్తాయి, అన్నీ చాలా వరకు ఫ్రీనే నువ్వు వాక్ చేసేదానికి. ఇప్పుడు కేబీఆర్ అంటారు, ఇంకో ఇవి ఉన్నాయి, ఏవి ఇప్పుడు లేక్స్ కూడా 650 లేక్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు, నేను అట్లీస్ట్ ఒక 5-6 చూసినాను, బాగానే ఉన్నాయి ఆ 5-6. దుర్గమ్మ చెరువు అంట, ఇంకోటి ఏదో ఉంది, మల్కం చెరువు, వాట్ ఎవర్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి బాగా ఇంప్రూవ్ చేశాను. యూ కెన్ వాక్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఫ్రీగా ఉండదు అవుటర్ పార్ట్ ఆఫ్ ది కేబీఆర్, ఇన్సైడ్ కేబీఆర్ కూడా బాగుండదు. డిఫరెంట్ రీజన్స్ వై యూ హ్యావ్ టు వాక్. ఇవన్నీ చేసేదానికి గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్. నేచర్లోంచి చూస్తూ పోతామంటే నీకు ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. నెమల్లో లేకుండా ఏదో ఒకటి కుక్కలు అయినా ఉంటాయి, ఉన్నాయి, అవి మన మాదిరే. ఇది మనం చూసుకోవాల్సింది. ఎడ్యుకేషన్, స్కూల్స్ నుంచి అన్ని చోట్ల గవర్నమెంట్స్, పాలిటీషియన్స్, వీ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. రైస్ను ఎక్కువ పండించకుండా వెజిటబుల్స్ పండించేట్టుగా మార్పాలి. వీడికి అజెండా, ఎవరి అజెండా డిఫరెంట్ కదా, వీడి అజెండా డిఫరెంట్ ఉంటుంది. నేను వైట్ రైసే చేస్తాను ఎందుకంటే ఈజీగా పండించవచ్చు. బట్ వెజిటబుల్స్ ఆర్ సో గుడ్ ఫర్ ద హెల్త్, మిల్లెట్స్ ఇవన్నీ. ఎనీవే, దట్స్ ద డైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే వెయిట్ లాస్లో కూడా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఉంటుంది. అసలు డైట్ వేరు, న్యూట్రిషన్ వేరు. సో మీరు ఫస్ట్ కూడా ముందు రాగానే సర్జరీ చేయాలన్న ప్రాసెస్ కాకుండా ఫస్ట్ అసలు ఎలా ట్రీట్ చేయొచ్చు ఒక పేషెంట్ని అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, స్లీప్ ఎలా ఉండాలి, మన హెల్దీ వేస్ని ఎలా మ్యాప్ చేసుకోవాలి, ఎలా వాక్ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో మరి చూసారు కదా, డాక్టర్ గారు చాలా క్లియర్గా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ గురించి ఎక్సలెంట్గా మనకి బ్రీఫ్ ఇచ్చారు. సో ఎలాంటి ఫుడ్ లైఫ్ స్టైల్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకి బాగుంటుంది, ప్రాపర్ స్లీప్ ఎన్ని అవర్స్ ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన డైలీ రొటీన్ని మనం ఎలాగ క్లియర్గా మనం రూట్ మ్యాప్ అనేది వేసుకోవాలి. అలా ఉంటే మన హెల్త్ కూడా ఎంత బాగుంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మీరు కూడా
వెయిట్ లాస్ కానివ్వచ్చు, సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అన్నా, ఎలాంటి వెయిట్ లాస్ సర్జరీ మీరు చేయించుకోవాలి అన్నా కూడా డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.